10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్. 2 తెలుగు రాష్ట్రాలలో ఏపీ పాలిసెట్, టీఎస్ పాలిసెట్, ట్రిపుల్ ఐటీ, ఏపీ ఆర్జేసీ మరియు టీఎస్ ఆర్జేసీలలో గవర్నమెంట్ సీటు సాధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే మిమ్మల్ని అద్భుతమైన ర్యాంకర్లుగా తీర్చిదిద్దడానికి ఐకాన్ ఆన్లైన్ అకాడమీ యాప్ సిద్ధంగా ఉంది. గత 10 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థులను గవర్నమెంట్ సీట్స్ సాధించేలా తీర్చిదిద్దిన రాష్ట్రంలోనే నెంబర్ 1 కోచింగ్ సంస్థ ఐకాన్ ఆన్లైన్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. 20 సంవత్సరాల అనుభవం కలిగిన రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీచే కని విని ఎరుగని రీతిలో ఆన్లైన్ వీడియో క్లాసులు, 100% క్వాలిటీ క్లాసెస్. గత పాలిసెట్ మరియు ఆర్జేసీ ఫలితాలలో 120 మార్కులకు 115 మార్కులతో మరియు 150 మార్కులకు గాను 140 మార్కులతో రెండింటిలోనూ జిల్లా ఫస్ట్ సాధించి రాష్ట్రంలోనే అత్యుత్తమ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించిన విద్యా సంస్థ ఐకాన్ ఆన్లైన్ అకాడమీ. 2 తెలుగు రాష్ట్రాలలో ప్రతి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో మరియు ఏపీఆర్జేసీ, టీఎస్ఆర్జేసీ, ట్రిపుల్ ఐటీలలోని విద్యార్థులు మన ఐకాన్ లోని ర్యాంకర్లే. మీరు కలలు కనే పాలిసెట్, ట్రిపుల్ ఐటీ మరియు ఆర్జేసీ బెస్ట్ ర్యాంకుల కోసం ఇప్పుడే ఐకాన్ ఆన్లైన్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డే స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐకాన్ ఆన్లైన్ అకాడమీ. ఇప్పుడు మనకి ఏపీఆర్జేసీ, టీఎస్ఆర్జేసీ, ట్రిపుల్ ఐటీ, పాలిసెట్ ఇలాంటి ఎగ్జామ్స్ కోసం కాంపిటేటివ్గా మనం పార్టిసిపేట్ చేయాలంటే మనకున్న మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ నుంచి ఫుల్ గ్రిప్ రావాలి అంటే ముందుగుండా ఈచ్ టాపిక్ వైజ్ మనం సమ్మరీ ఒకసారి చెక్ చేసుకొని తర్వాత అందులో నుంచి బిట్స్ ఏ రకంగా ఇంతకుముందు ప్రీవియస్ ఇచ్చారు, మనం ఏ రకంగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి 1 by 1 వీడియో బై వీడియో చెక్ చేద్దాం. సో మీరు ఏం చేస్తారంటే ప్రతి వీడియోని కూడా కంప్లీట్గా చూసుకొని ఒక నోట్స్ లాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే వీడియో చూస్తున్నంతసేపు కూడా మీరు అవసరమైన సందర్భంలో పాజ్లో పెట్టి ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడ ఆన్సర్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో ప్రతిసారి మీరు ఇలాగే కంటిన్యూ అవుతారని ఆశిస్తూ ఇప్పుడు ముందుగుండా అందరికీ ఇంట్రెస్టింగ్ ఉన్న త్రికోణమితి టాపిక్ని మనం తీసుకొని ఇప్పుడు చర్చిద్దాం. సో ఇప్పుడు త్రికోణమితి దీని గురించి మనం చెప్పుకున్నట్లయితే త్రికోణమితిని మొదటిసారిగా హిప్పార్కస్ శాస్త్రవేత్త, తన్నే గణితవేత్త అని కూడా పిలుస్తాం, ప్రవేశపెట్టడం జరిగింది. ఈయన తర్వాత దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. లోని రాసే బుక్తో ట్రిగోనోమెట్రీ మరింత ఫేమస్ అయింది. సో ఇక్కడ త్రికోణమితి గురించి మనం పరిశీలించినట్లయితే 3 అంటే 3, కోణ అంటే కోణాలు, 3 కోణాల, మితి అంటే కొలత. సో త్రికోణమితి అంటే 3 కోణాల కొలత. మరి 3 కోణాల కొలత అనేది ఎక్కడ మనం గమనిస్తాం? ఒక త్రిభుజం. సో త్రిభుజంలో ఎన్ని కోణాలు ఉంటాయి? 3 కోణాలు ఉంటాయి. సో త్రిభుజానికి సంబంధించిన ఒక శాస్త్రంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. మరి త్రిభుజంలో ఏం చేస్తాం? భుజాల పొడవులను నిర్ణయించవచ్చు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. ఏంటదంటే ఏదైనా ఒక త్రికోణమితి లెక్క చేయాలంటే త్రిభుజం కావాల్సిందే, కానీ ఖచ్చితంగా లంబకోణ త్రిభుజం ఉండాలి. ఒకవేళ లంబకోణం లేనట్లుగైతే మనం సాల్వ్ చేయడం సాధ్యం కాదు. సో లంబకోణ త్రిభుజంగా మార్చుకుని లెక్క చేసేవచ్చు. ఎలా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏబిసి అనే ఒక త్రిభుజాన్ని మనం తీసుకున్నాం. ఏ నుండి బీసీ పైకి డి వద్దకు ఒక లంబాన్ని గీసాం. సో అప్పుడు 2 లంబకోణ త్రిభుజాలు వచ్చాయి మనకి. ఏడిబి, ఏడిసి అనే 2 త్రిభుజాలు మనకి ఇక్కడ వచ్చాయి. సో ఈ రెండింటిని మనం త్రికోణమితి ద్వారా చేసుకోవచ్చు. అయితే ముందుగుండా ఈ శాస్త్రంలోకి అడుగుపెట్టే ముందు ఒక విషయం మనం గమనించాలి. 3 అనేది సమస్య కాదు, కొలత మనకు సమస్య కాదు. ఈ కోణాల గురించి మొదలుకుండా మనం తెలుసుకోవాలి. సో ఈ కోణాలు అంటే ఇవి ఎలా ఉంటాయి చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఈ కోణాలకు వచ్చేసరికి మనకి ముఖ్యంగా 3 రకాలు కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ ఓఏ, ఓబి అనేవి ఓ నుంచి ప్రారంభమైన 2 కిరణాలు. వీటి మధ్య ఉన్న కోణం
సుమారు అందరికీ కనిపిస్తుంది కాబట్టి 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది, లెస్ దాన్ 90 డిగ్రీస్. చూసారా, దీన్ని అల్పకోణము అంటాము. అదేవిధంగా ఇలాంటిది ఇంకోటి చూద్దాం. ఓ దగ్గర ప్రారంభమైంది, ఓఏ, ఓబి. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ఓసి అని ఒకటి మనకు కనిపిస్తుంది. ఇది ఎలాగుందట, ఎగ్జాక్ట్ 90 డిగ్రీలు ఉంది. దీన్ని లంబకోణము అంటాము. ఇప్పుడు చూడండి, ఓఏ, ఓబి, ఓసి, ఓడి, ఈ మొత్తం కోణాన్ని చూసినట్లుగా అయితే దాన్ని అధిక కోణము అంటాం. ఇక్కడ ఈ బేసిక్ని తీసుకొని రెండో దీంట్లో దాన్ని పొడిగించి నష్టకరణకి వెళ్ళాం. మీరు కావాలంటే ఓబీని ఇక్కడ మర్చిపోవచ్చు, ఓబీ అవసరం మనకేమీ లేదు, కాకపోతే గుర్తు కోసం ఇంకా కోణం పెంచామని అర్థం. సో ఇప్పుడు చూడండి, ఇది లంబకోణం. ఇక్కడ మీరు ఓబీ, ఓసీని కూడా మర్చిపోవచ్చు. అప్పుడు ఏకంగా ఈ ఓడి కోణాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు, అధిక కోణం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అల్పకోణం అంటే 90 డిగ్రీల కంటే తక్కువ, లంబకోణం అంటే 90 డిగ్రీలకు సమానం, అధిక కోణం అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ. సో ఇది కోణాలకు సంబంధించిన విషయం. అయితే ఇక్కడ ప్రతిసారి మనం గమనించినట్లయితే డిగ్రీ 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 అని మెన్షన్ చేస్తున్నాం. కోణాన్ని డిగ్రీలను చెప్తారు. అసలు డిగ్రీ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. కోణాన్ని ముఖ్యంగా 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఇది డిగ్రీ మానము, అంటే కోణాన్ని కొలిచే పద్ధతులు కూడా ఒక రకంగా లేవు, 3 రకాలు కనిపిస్తున్నాయి. తర్వాత గ్రేడ్ మానము, దీన్ని గ్రేడుల మానము అంటారు. తర్వాత రేడియన్ మానము, అలాగే వీటికి వేరే పేర్లు ఉన్నాయి. డిగ్రీ మానాన్ని షష్ఠ్యాంశ అని కూడా పిలుస్తారు. షష్ఠ్యాంశ మానము, గ్రేడ్ల మానాన్ని శతాంశ అని కూడా పిలుస్తారు. అలాగే రేడియల్ మానాన్ని వర్తుల మానం అని కూడా పిలుస్తారు. 3 పేర్లు ఉన్నాయి. కాకపోతే అర్థం అవడం కోసం మనం డిగ్రీ, గ్రేడులు, రేడియన్ అని రాసుకున్నాం. సో డిగ్రీ మానంలో కోణాన్ని డిగ్రీలోనే సూచిస్తారు, 90 డిగ్రీలు అంటారు. అది డిగ్రీ మానంలో ఉన్న కొలత పద్ధతి. సో ఇది నెక్స్ట్ గ్రేడ్ల మానంకి వెళ్దాం. ఇందులో ఈ 90 డిగ్రీలని 100 గ్రేడ్లు అని 100 పవర్ల జీ రాస్తారు. తర్వాత రేడియన్ మానంకి వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తామంటే 1 రేడియన్ లేదా 2 రేడియన్లు అని రాస్తారనమాట. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గది పై రేడియన్లు. సో వీటి గురించి ఇప్పుడు వివరాలు చూద్దాం. ఈ 3 గురించి మనకు అర్థం కావాలంటే మనం వీటి వివరాలను ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఏంటో వివరాలు, ముందుగుండా ఒక పూర్తి భ్రమణాన్ని తీసుకుందాం. ఒక పూర్తి భ్రమణం అంటే ఇదంతండి 360 డిగ్రీల కోణం ఇక్కడ పూర్తి చేసింది. 360 డిగ్రీలను ఎలా కనగలేమంటే ఒక సంపూర్ణ భ్రమణము, సంపూర్ణ భ్రమణాన్ని 360 సమాన భాగాలు చేస్తే వచ్చే ఒక భాగాన్ని 1 డిగ్రీ అని పిలుస్తారనమాట. సో డిగ్రీ మానంలో డిగ్రీని ఈ విధంగా తీసుకోవడం జరిగింది. సో డిగ్రీ అంటే మరోసారి అర్థం, ఒక సంపూర్ణ భ్రమణాన్ని 360 సమాన భాగాలు చేస్తే ఒక భాగాన్ని మనం ఏమన్నాం, 1 డిగ్రీ అన్నాం. సో ఇప్పుడు ఈ 1 డిగ్రీని కానీ మళ్ళీ 60 సమాన భాగాలు చేస్తే వచ్చే ఒక భాగాన్ని 60 నిమిషాలు అంటాం. 1 డిగ్రీని 60 సమాన భాగాలు చేస్తే వచ్చే ఒక్క భాగాన్ని 60 నిమిషాలు. మళ్ళీ 1 నిమిషాన్ని 60 సమాన భాగాలు చేస్తే వచ్చే ఒక చిన్న భాగాన్ని 1 సెకండు అంటాము. సో ఇది డిగ్రీ, ఇది నిమిషం, ఇది సెకండ్, ఇది వీటికి సంబంధించిన డిగ్రీ మానము. సో ఒకసారి చూడండి, నిమిషాలు, సెకండ్లు అనేది చాలా చిన్న సందర్భాల్లో మనం చెప్తాము. అది కూడా ఫిజిక్స్లో లేదా కెమిస్ట్రీలో మీకు అణువులు, కోణాలు చెప్పేటప్పుడు నిమిషాలు అనేది కనిపిస్తుంది. మ్యాథమెటిక్స్లో చాలా తక్కువ. సో నెక్స్ట్ రెండో దానికి వెళ్దాం.
మరి గ్రేడ్ల మానం సంగతి ఏంటి? ఇక్కడ 360 డిగ్రీలకు బదులుగా ఏం చేస్తారంటే ఇదే సంపూర్ణ భ్రమణాన్ని తీసుకుంటాం. సంపూర్ణ భ్రమణము బై 400 వేస్తాం. అప్పుడు వచ్చే ఒక భాగాన్ని ఒక గ్రేడ్ అంటారనమాట. ఒక సంపూర్ణ భ్రమణాన్ని ఎన్ని భాగాలు చేసాం మనం? సరిగ్గా 400 సమాన భాగాలు చేస్తే వచ్చే ఒక భాగాన్ని ఒక గ్రేడ్ అని పిలిచామన్నమాట. సో ఈ విధంగా గ్రేడ్లు. మళ్ళీ దీనికి మినిట్స్ సెకండ్స్ అనేది అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చేసిన అన్ని 100 భాగాలతోనే వాళ్ళు వెళ్తారు. ఇది ఫ్రెంచ్ పద్ధతి, శతాంశ మానం అని పిలుస్తారు. సో ఇది పెద్దగా ప్రాచుర్యం లేదు, మనకు అంతగా అవసరం లేదు. మహా అయితే ఒక లంబ కోణానికి ఎన్ని గ్రేడ్లు అంటే 100 గ్రేడ్లు అని రాస్తారు, మర్చిపోకుండా. 90 డిగ్రీలు లేదా 100 గ్రేడ్లు. ఇది ఎప్పుడూ కానీ రేర్ కేసు వచ్చే అవకాశాలు తక్కువ. నెక్స్ట్ మూడోది చాలా ఇంపార్టెంట్ మనకి, దాన్ని మీకు పైన వివరిస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ రేడియన్ మానం అనేసరికి ముందుగా వృత్తం తీసుకోవాలి. ఇక్కడ వర్తుల మానం అన్నాను చూడండి, గమనించండి. వర్తులాకారం అంటే వృత్తాకారం అన్నమాట. ఈ వృత్తాకారంలో కేంద్ర బిందువు ఓ, వృత్తాకారం దగ్గర కేంద్ర బిందువు ఓ. ఓ నుంచి ఇది వ్యాసార్థము ఓఏ. ఇక్కడ బి అనే ఒక బిందువుని గుర్తించండి చూడండి. సో ఇక్కడ ఏబి పొడవు ఎంత ఉంది అంటే ఈ ఓఏ ఎంత ఉంటే అంతే ఉండాలి. 6 అయితే ఇది కూడా 6 అవ్వాలి. అంటే ఇది 6 సెంటీమీటర్లు అనుకోండి ఎగ్జాంపుల్, ఇది కూడా 6 సెంటీమీటర్లు అవ్వాలి. ఇది 16 సెంటీమీటర్లు అయితే అది కూడా 16 సెంటీమీటర్లు. అలా తీసుకున్నప్పుడు ఈ ఏబి దీన్ని ఏమని చెప్పొచ్చు మనం? ఈ వృత్త పరిధి నుంచి ఒక భాగాన్ని తీసుకున్నట్లయితే దాన్ని ఏమంటామంటే చిన్న వృత్త చాప మీద కేంద్రం వద్ద చేసే కోణం ఎంత వచ్చిందో ఆ కోణాన్ని ఒక రేడియన్ అని పిలుస్తారనమాట. సో ఒక రేడియన్ అంటే మీకు ఒక వృత్తంలో ఉండే ఒక చిన్న సెక్టార్, ఆ సెక్టార్కి వచ్చేసరికి ఆ సెక్టార్ చాపం పొడవు ఆ వ్యాసార్థానికి సమానంగా ఉండాలి. అది కేంద్రం వద్ద చేసే కోణం, దీన్నే రేడియన్ అని పిలుస్తారనమాట. ఈ భాగాన్నే మనం తీసుకున్నాం. ఇందులో ఉండే కోణమే మనకి ఇంపార్టెంట్. ఒక రేడియన్ అంటే ఇది. సో రేడియన్ని డిగ్రీలో చెప్తే 57 డిగ్రీల 16 నిమిషాలు. అంటే ఒక రేడియన్ని డిగ్రీలో మారిస్తే 57 డిగ్రీల 16 నిమిషాలు. ఈ వృత్తం మొత్తాన్ని తీసుకుంటే సంపూర్ణ భ్రమణాన్ని తీసుకొని మనం రేడియన్లోకి మార్చినట్టుగా అయితే చూడండి, ఇక్కడ రాస్తున్నాను సంపూర్ణ భ్రమణము. రేడియన్లోకి మారుద్దాం. అప్పుడు ఏం చేయాలి మనం? ప్రతిదాన్ని కూడా ఒక రేడియన్తో భాగించేస్తే సంపూర్ణ భ్రమణంకి ఆన్సర్ ఎంత అంటే 3.14. దీన్నే 6.28 అంటే 2π రేడియన్లు అని పిలుస్తారు. ఎంతటా 2π రేడియన్స్. చూడండి ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? సంపూర్ణ భ్రమణాన్ని రేడియన్తో భాగించినట్లుగా అయితే 6.28 వచ్చింది. సో 6.28 2π రేడియన్. పై అంటే 3.14. 22/7ని మనం సాల్వ్ చేసినట్లుగా అయితే 3.14, దానికి 2 రెట్లు. సో 2π రేడియన్లు. సంపూర్ణ భ్రమణం అంటే ఇక మీదట 2π రేడియన్లు. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకుంటాం. అలాగే పై రేడియన్లు అంటే 180 డిగ్రీలు. ఇది మనకు అవసరం. సో ఇక మీదటి సి రాయను, ఎందుకంటే గుర్తు ఉండడం కోసం ప్రెజెంట్ చెప్పాను. తర్వాత పై అంటే సి రాసినట్టే లెక్క. పై ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు π/2 రాద్దాం. ఇక్కడ చూడండి, π/2 అంటే 180/2 అంటే ఎంత? ఒకసారి చూడండి, ఇక్కడి నుంచి వివరాలు రాస్తున్నాను. 180/2 అంటే 90 డిగ్రీలు. దీన్నే π/2 అంటాం. అలాగే ఈ 180/4 వేసామనుకోండి 45 డిగ్రీలు. దీన్ని ఏమంటాము? π/4. ఇక మీదట π/4 అంటే 45 డిగ్రీస్. π/2 అంటే 90 డిగ్రీస్. అలాగే 180/6 అంటే 30 డిగ్రీలు. సో π/6 ఇవి ఉంటాం, గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది కోణాల గురించిన వివరణ. ఇంకొక మాట మాత్రం కోణం గురించి మిగిలి ఉంది. సో ఇక్కడ మీకు ఈజీగా చెప్పొచ్చు, గమనించండి ఒకసారి. ఓఏ నుంచి ఇటువైపు వెళ్తే ధనాత్మక దిశ అంటారు, పాజిటివ్ ధనాత్మక దిశ అంటారు. నేను ఇక్కడ ఏరో మార్క్ పెట్టాను చూడండి, ఇటు పాజిటివ్. ఇలా కానీ సూచిస్తే దాన్ని రుణాత్మక దిశ అంటారు. అంటే కోణాన్ని ఎప్పుడు కూడా అపసవ్య దిశలో లెక్కించాలి. గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుంది? ఈ దిశలో తిరుగుతుంది. సో గడియారం ముళ్ళు తిరిగే దిశ సవ్య దిశ, దీన్నే రుణాత్మక దిశ అంటాము. గడియారం ముళ్ళకు వ్యతిరేకంగా తిరిగే దిశ
అపసవ్య దిశ, దీన్ని ధనాత్మక దిశ అంటాము. మనం తీసుకునే కోణాలు దాదాపు అన్నీ కూడా ధనాత్మకమైన, రుణాత్మకమైన కోణాలు తీసుకోవడం జరగదు. సో ఇది కోణాలకు సంబంధించిన వివరణ. ఇప్పుడు 3 కోణాల కొలతైన ట్రిగనోమెట్రీలోకి మనం ఎంటర్ అవుతాం అన్నమాట కొద్ది సెకండ్లలో. సో ప్రీవియస్ వీడియోలో మనం త్రికోణమితిలో కోణాల గురించి చర్చించాం. ఇప్పుడు ఏం చేస్తామంటే త్రికోణమితి నిష్పత్తుల గురించి చూద్దాం. సో ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుంటున్నాను. బి వద్ద లంబకోణం, ఏబిసి అనే లంబకోణ త్రిభుజాన్ని ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. సో ఇందులో చూద్దాం. చూడండి, ఇక్కడ కోణాన్ని మనం ఊహించుకుందాం. ఏ దగ్గర కోణాన్ని తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏ నుంచి చూడండి, ఇక్కడ నేను రాయాల్సినవి సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ, కొసికెంట్ ఏ, సీకెంట్ ఏ, కాట్ ఏ, ఇవి రాయాలనుకున్నాను. సో ఇప్పుడు ఏకి ఎదురుగా ఉన్నది ఎదుటి భుజము, ఏకి ఆనుకుని ఉన్నది ఆసన్న భుజము. ఈ 2 కాకుండా లంబకోణంకి ఎదురుగా ఉన్నది కర్ణము. సో ఈ 3ని ఉపయోగించి మనం ఇవి రాయొచ్చు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనం మొదటి 3 నిష్పత్తులు రాసినట్లయితే తర్వాత 3 వాటి తాలూకు విత్క్రమణాన్ని చేసుకొని రాసుకోవచ్చు. సో ఇప్పుడు సైన్య, సైన్య అంటే ఎదుటి భుజము బై కర్ణము. సైన్య ఎప్పుడైతే రాశారు చూడండి, ఏకి ఎదుటి భుజం, ఎదుటి భుజం అంటే బీసీ బై కర్ణం అంటే ఏసీ. ఇది రాసేటప్పుడు వెంటనే కొసికెంట్, చూడండి ఈ రెండింటికి ఇంటర్లింక్ ఉంటుంది. ఇక్కడ కొసికెంట్ రాసేవచ్చు, దాన్ని విత్క్రమణం చేయాలి. కర్ణము బై ఆసన్న భుజం. సో ఇది కూడా విత్క్రమణం చేయండి, ఏసీ బై బీసీ. ఓకే, నెక్స్ట్ కాసే ఇప్పుడు కావాలి. సో కాసే కావాలంటే ఆసన్న భుజము బై కర్ణము, ఆసన్న భుజము బై కర్ణం. ఇక్కడ ఆసన్న భుజం అంటే ఏదండి, ఏబి, ఏబిని ఆసన్న భుజం అంటాం, కర్ణం ఏసీ. సో కాస్ ఏ వచ్చినట్లయితే మనకి ఏది వస్తుంది, సీకెంట్ ఏ వచ్చేస్తుంది. దాన్ని మనం ఏం చేయాలి, ఉత్క్రమణం చేయాలి. కర్ణము బై ఇక్కడ మనం ఎదురు భుజం బీసీ, ఆసన భుజం అని రాశాను. సరే కర్ణము బై ఆసన భుజము. కర్ణం అంటే ఎంతండి, ఏసీ బై ఇక్కడ ఆసన భుజం ఏబి. ఏబి బై ఏసీ. నెక్స్ట్ ఇప్పుడు టాన్ ఏ రాద్దాం. టాన్ ఏ అంటే థీటాకి ఎదుటి భుజము బై ఆసన భుజము. ఎదురు భుజము బై ఆసన భుజం. ఎదురు భుజం ఎంతండి, ఇక్కడ బీసీ, ఆసన భుజము ఏబి. దీన్ని విత్క్రమణం చేసినట్టుగైతే ఇప్పుడు టాన్ ఏ ఆసన భుజము బై ఎదురు భుజము, ఇది కాట్ ఏ అవుతుంది మనకి. టాన్కి విత్క్రమణం కాట్ అనమాట. సో ఏబి బై బీసీ. సో టాన్ కోసం మనం ఇప్పుడు విత్క్రమణం చేసి కాట్ని తీసుకున్నాం. సో ఇప్పుడు వీటన్నిటిని బట్టి మనం ఒక కన్క్లూజన్కి రావచ్చు. ఏంటట చూద్దాం. సైన్ ఏ కావాలనుకుంటే 1 ఎక్కడికి వెళ్ళాం మనం చూడండి, కొసికెంట్ కదా, 1 కొసికెంట్ ఏ. అలాగే కొసికెంట్ ఏ అంటే 1 సైన్ ఏ. రెండోది చూడండి ఇక్కడ కాస్ ఏ. కాస్ ఏ అంటే సీకెంట్కి వెళ్ళాం. సో 1 సీకెంట్ ఏ. అలాగనే నెక్స్ట్ చూడండి టాన్ ఏ. టాన్ ఏ అంటే 1 కాట్ ఏ. ఇప్పుడు ఇటు నుంచి ఇంకొక సెట్, కొసికెంట్ ఏ నాకు కావాలి. అప్పుడు ఏం చేస్తాం, కొసికెంట్ ఏ ఈక్వల్ టు 1 సైన్ ఏ. అలాగే ఇంక కావాల్సింది సీకెంట్ ఏ కావాలి. అప్పుడు ఏం చేస్తాం, 1 కాస్ ఏ. నెక్స్ట్ టాన్ ఏ ప్లేస్లో కాట్ ఏ కావాలి. కాట్ ఏ ఈక్వల్ టు 1 టాన్ ఏ. 1 టాన్ ఏ. నెక్స్ట్ చూద్దాం.
ఇప్పుడు ఇంకోలా రాయొచ్చు, ఎలాగట sin A ఇంటూ కొసికెంట్ A 1. ఈ కొసికెంట్ A లెఫ్ట్ సైడ్కి వచ్చింది అనుకోండి, ఇంటూ అవుతుంది కదా, గుణిస్తుంది. ఇక్కడ భాగించింది కాబట్టి ఎడమ వైపు వచ్చేటప్పుడు గుణిస్తుంది. సో ఇక్కడ కూడా cos A ఇంటూ సీకెంట్ A ఈక్వల్ టు 1. అలాగే tan A ఇంటూ cot A 1. ఈ విధంగా మనం అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటాం, గుర్తుంచుకోండి. సో ఇక్కడ త్రికోణమితి నిష్పత్తులు, వాటి తాలూకు విత్క్రమణాలు, వాటికి మధ్య ఉన్న సంబంధం, సో అవి ఒకటయ్యే సందర్భాలు. ఇది మనం ఈ వీడియోలో ఇప్పుడు నీట్గా చర్చించుకున్నాం. ఇప్పుడు వీటి మీద ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏ విలువ కోణము అంటాం కదా, ఇప్పుడు ఆ కోణాన్ని మనం తీసుకున్నట్లుగా అయితే ఏ విధంగా ఉంటుందో, ఆ కోణం మారుతున్నప్పుడు మనకి సైన్ కాస్ టాన్ టేబుల్ అనేది ఎలా మారుతుంది అనేది ఒక చిన్న పట్టిక రూపంలో మీకు ఇప్పుడు వివరించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం త్రికోణమితి కోణాల గురించి ఒక పట్టికని తయారు చేద్దాం. మనకు కావాల్సినవి ఇక్కడ కోణాన్ని మనం తీటా అందామండి. ఈ రోజు నుంచి కోణం, ఇప్పటి నుంచి మనం తీటా. సో ఇప్పుడు సైన్ తీటా కావాలి, అలాగే కాస్ తీటా కావాలి, ట్యాన్ తీటా కావాలి. ఈ మూడిటితో పాటు వీటి విత్క్రమణైన కొసికెంట్ తీటా కావాలి, సీకెంట్ తీటా కావాలి, అలాగే కాట్ తీటా కావాలి. ఏం చేద్దాం ఇప్పుడు ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, ఇక్కడ ఈ తీటా విలువ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే మనం, నాకు కావాల్సింది అయితే 0 డిగ్రీలు, 30 డిగ్రీలు, 45 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలు కావాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే కొన్ని అంకెలు రాస్తానండి. 0, 1, 2, 3, 4 అని 4 అంకెలు రాసుకున్నాను. ప్రతిదాన్ని 4 చేత భాగిస్తాను. ప్రతిదానికి ఒక స్క్వేర్ రూట్ పెడుతున్నాను. ఇప్పుడు వచ్చే ఫస్ట్ వాల్యూసే మనకి సైన్ థీటా వాల్యూస్ అవుతాయి. చూద్దాం. సో 0/4 అంటే 0 కదా, అలాగే 1/4 అంటే 1/2. ఇక్కడ 2 1s 2 2s, 2 1ల 2 క్యాన్సిల్ అయిపోయింది. 1కి రూట్ చేస్తే 1, 2కి రూట్ రాసామంటే √2, 1/√2. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, √3 పైన ఉన్నది ఏమీ మారదు, లాభం అలాగే ఉంటుంది. హారంకి వచ్చేసరికి √4 అనేసరికి 2, 4కి 4 పోతుంది కాబట్టి 4 1లు 4 1లు, చివరికి 1కి రూట్ చేస్తే వచ్చేది 1. ఈ ఒక్కటి రాసుకోవడం కానీ వస్తే అంటే మనకి టేబుల్ కావాలంటే మనకు రావాల్సింది 0 1 2 3 4 అనే 5 అంకెలు, ఇంకేం అవసరం లేదు. సో అన్నిటికి 4తో భాగించేసాము, రూట్ పెట్టేసి సైన్ విలువలు రాసేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇలాగా ఫ్లిప్ చేద్దాం, అంటే అటు నుంచి ఇటువైపు రాద్దాం. సో ఇప్పుడు ఆ చివరిది ఇక్కడికి వస్తుందండి 1, తర్వాత √3/2, ఇక్కడ 1/√2, ఇక్కడ 1/2, ఇక్కడ 0. ఇప్పుడు వచ్చినవన్నీ కాస్ విలువలు. కాస్ 30 ఎంత అంటే చూడండి, ఇక్కడ కాస్ నుంచి 30కి చూసుకుంటే √3/2, అలాగే సైన్ 30 ఎంత అంటే 1/2. ఇలా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు 2 విలువలు వచ్చాయి కదా, ఇప్పుడు సైన్ బై కాస్ అయితే ట్యాన్ కదండి. సైన్ థీటా బై కాస్ థీటాను మనం ఏం చేస్తాం, ట్యాన్ థీటా అని రాస్తాం. సో ఇప్పుడు 0/1, 0/1 చేసినట్లుగా అయితే ఎంత వస్తుందండి 0. అలాగే ఈ రెండింటికి బై చేసామనుకోండి, 1/2/√3/2. చూడండి, ఇక్కడ 1/2/√3/2 అంటే ఇది భిన్నం ఏం చేస్తుంది, ఇటువైపు వచ్చినప్పుడు 2/√3 అవుతుంది. 2 క్యాన్సిల్ అయితే 1/√3, 1/√3 వచ్చింది. చూసారా, ఈ రెండు సమాన విలువలు బై చేసామనుకోండి, సైన్ బై కాస్ 2 క్యాన్సిల్ అయిపోతాయి 1. అలాగే ఈ రెండింటిని ఒకదానితో భాగించామనుకోండి, 2 క్యాన్సిల్ అయితే మిగిలేది √3. 1/0 అంటే ఇన్ఫినిటీ. ఇప్పుడు ట్యాన్ విలువలు ఎప్పుడైతే వచ్చేసాయో మనకి ఆటోమేటిక్గా ఎవరి విలువలు వచ్చేసాయి, కాట్ విలువలు వచ్చేసాయండి.
అటు నుంచి ఇటువైపు రాస్తే వచ్చినట్టుగా ఇన్ఫినిటీ √3 1 1/√3 0. సో ఎవరు రాసాం ఇప్పుడు కాట్ రాసేసాం. ఇక్కడ మిగిలినవి కొసికెంట్ సీకెంట్. కొసికెంట్ అంటే 1/sin మనకు తెలుసు. సో ప్రతిదీ ఈ సైన్తో ఉన్న వాల్యూని ఇప్పుడు 0 ఉందనుకోండి 0/1 అనుకోవాలి, 1ని 1/1 అనుకోవాలి. వాటిని ఏం చేయాలంటే మనం భిన్నాన్ని విక్రమణం చేసి రాసుకోవాలి, భిన్నాన్ని తిరగవేయాలి. 0/1 అంటే 1/0 కాబట్టి కొసికెంట్ ఏమవుతుంది ఇన్ఫినిటీ. అలాగే 1/2ని రివర్స్ చేసినట్టుగా అయితే 2 అవుతుంది, ఇది √2 అవుతుంది, ఇది 2/√3 అవుతుంది. 1/1 అంటే 1. ఆ విలువలు అట్టించి మారుద్దాం, అప్పుడు సీకెంట్ వచ్చేస్తాయి. కోసీకెంట్ సీకెంట్ అక్కడ 1, అక్కడ 2/√3, ఇక్కడ √2 ఇన్ఫినిటీ. ఇది త్రికోణమితి విలువల పట్టిక అనమాట. ఇవి మనకు చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ టేబుల్ని గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ చిన్న విషయం మనం డిస్కస్ చేద్దాం. sin θ బై cos θ ఈక్వల్ టు tan θ. అలాగే cot θ కావాలంటే cos θ బై sin θ. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దు. sin బై cos అంటే tan, cot కావాలంటే cos బై sin. ఓకే, ఎక్కడి నుంచి వచ్చిందండి? ముందే చెప్పాను, sin θ అంటే ఎదుటి భుజము బై కర్ణము. అలాగే cos θ అంటే ఏమన్నాం? ఆసన్న భుజము బై కర్ణం అన్నాము. tan θకి ఏమన్నాము? ఎదుటి భుజము బై ఆసన్న భుజము అన్నాం, అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే sin బై cos చేసి చూద్దాం. ఒక్క బాక్స్లో చూడండి, sin బై cos చేస్తే కర్ణం క్యాన్సిల్ అయిపోతుంది, ఎదుటి భుజం బై ఆసన్న భుజం tan వచ్చింది. సో ఆ విధంగా sin బై cos అంటే tan, cot కావాలంటే cos బై sin. సో ఇది ఇప్పుడు ఈ టేబుల్ మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకే, అలాగే వీటిలో మరికొన్ని వాల్యూస్ కూడా ఎడిషనల్గా ఉన్నాయి. మనం sin 15కి చెప్పొచ్చు, sin 75కి చెప్పొచ్చు, వాల్యూస్ అయితే ఉన్నాయి. మొదటి 3 నేర్చుకున్నట్లయితే తర్వాత 3 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఒకసారి అవి కూడా మనం ఎడిషనల్గా ఇక్కడ నోట్ చేద్దాం, చెరిపేస్తున్నాను. సో ఇక్కడ మనకేం కావాలంటే చూడండి, ఇది అడిషనల్ 10th క్లాస్ సిలబస్లో ఉండదు. sin 15 డిగ్రీలు అలాగే 75 డిగ్రీలు కావాలి, cos 15 cos 75 కావాలి, tan 15 tan 75 డిగ్రీలు కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? sin 15కి మనం ఏం చేస్తామంటే √3 - 1/2√2. అలాగే 75కి √3 + 1/2√2. కాస్కి రివర్స్ చేస్తాం, √3 + 1/2√2, √3 - 1/2√2. tan కావాలంటే 2 - √3 2 + √3. దీన్ని రాబట్టడం గురించి కావాలనుకున్నట్లుగా అయితే మనం సంయుక్త కోణాల్లోకి వెళ్ళి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మాత్రం గుర్తుపెట్టుకున్నట్లుగా అయితే ఎప్పుడైనా sin 15 అడిగేటప్పుడు మనం ఈ కేవలం √3 - 1/2√2 ఈ 4 విలువలు గుర్తుంచుకొని రాసేవచ్చు అనమాట. ఇది సులభ పద్ధతిలో త్రికోణమితి నిష్పత్తుల తాలూకా కోణం వివరాలు ఒక పట్టిక రూపంలో మనం గుర్తుంచుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని తర్వాత టాపిక్లోకి ఎంటర్ అవుదాం అనమాట. సో త్రికోణమితి కోణాల గురించి మనం చర్చించడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తామంటే సర్వ సమీకరణాలు చూద్దాం. చూడండి, ఇప్పుడు sin² θ + cos² θ = 1 ఒకటోది. రెండోది sec² θ - tan² θ = 1. మూడోది cosec² θ - cot² θ = 1. సో 3 సర్వ సమీకరణాలు ఇప్పుడు మనకు వచ్చాయి. చూద్దాం ఒక్కొక్క దాని గురించి. ఇప్పుడు దీని కంటిన్యూషన్ చూడండి. sin² θ ఒక్కటే కావాలనుకోండి, ఈ cos² అటువైపు వెళ్ళింది అనుకోండి 1 - cos² θ, ఆర్ ఇంకోలా చేసుకోవచ్చు. cos² కావాలనుకోండి 1 - sin² θ.
కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ సీకెండ్ స్క్వేర్ మైనస్ ట్యాన్ స్క్వేర్ 1 కదా. ఇప్పుడు ట్యాన్ స్క్వేర్ అటువైపు పంపామనుకోండి, సీకెండ్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా. లేదనుకున్నట్లుగా అయితే ఇప్పుడు ఒక ట్యాన్ స్క్వేర్ కావాలనుకోండి, ఇటువైపు నుంచి మనం చేసుకోవచ్చు. ఈ 1 ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. సో ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ మైనస్ ట్యాన్ స్క్వేర్ని మనం రైట్ సైడ్ పంపినట్లుగా అయితే ప్లస్ అయింది 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఈ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటాలో 1 లెఫ్ట్ సైడ్ తెచ్చామనుకోండి, అంటే ఇక్కడ మీకు విషయం ఏంటంటే నేను రివర్స్ చేసి రాశాను. ఓన్లీ ట్యాన్ స్క్వేర్ కావాలంటే 1 వేరే వైపు పంపించాలి. సో వేరే వైపు వెళ్తే +1 మైనస్ అయింది, సీకెండ్ స్క్వేర్ -1 అయింది అనమాట. అలాగే నెక్స్ట్ ఈ కొసికెండ్ స్క్వేర్ సేమ్ అనమాట. ఇలాగనే మనం ఇక్కడ సీకెంట్లో కొసికెంట్, ట్యాన్లో కాట్ మ్యాచ్ రాస్తాం. సో ఇప్పుడు చూడండి, కొసికెండ్ స్క్వేర్ థీటా ఒక్కటే కావాలనుకోండి, అప్పుడు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. అలా కాకుండా మనకి ఇప్పుడు ఒక కాట్ స్క్వేర్ కావాలనుకోండి, సేమ్ ఇందట్లాగానే 1 ఇటువైపు పంపించామనుకోండి, అప్పుడు కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కొసికెండ్ స్క్వేర్ థీటా -1. సో ఇప్పుడు ఈ సర్వ సమీకరణాన్ని మనం ఎలా అంటే అలాగా వాడుకోవచ్చు. సమయాన్ని బట్టి సైన్ విలువ కావాలి, కాస్ విలువ ఉందనుకోండి, అప్పుడు సర్వ సమీకరణాన్ని ఉపయోగిస్తాము. అలాగే కాస్ తెలిసి సైన్ తెలియకపోయినా, సైన్ తెలిసి కాస్ తెలియకపోయినా మొదటి సర్వ సమీకరణం వాడతాం. రెండవది సీకెంట్ ట్యాన్ల మధ్య సంబంధంలో ఏదో ఒకటి తెలిసి రెండవది తెలియకపోయినప్పుడు రెండవ సర్వ సమీకరణాన్ని మనం వాడుకోవచ్చు. తర్వాత మూడో సర్వ సమీకరణం కొసికెంట్ కాట్ల మధ్య సంబంధాన్ని గురించి మనం వాడుకోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి గమనించండి, మీకు ఒక విషయం ఇక్కడ, ఇది మనకు ఒక ఫార్ములాని గుర్తు చేస్తుంది, a² - b². సేమ్ ఇక్కడ ఇది కూడా మనకి a² - b² ఫార్ములాని గుర్తు చేస్తుంది అనమాట. సో దీని గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. a² - b²కి మనకు ఒక సూత్రం ఉంది, a + b × a - b. అవునా? ఇప్పుడు a + b × a - b అనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు? ఏ ప్లేస్లో సీకెంట్, బి ప్లేస్లో ట్యాన్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలండి? సో రాస్తున్నాను చూడండి, ఇక్కడ సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 1. సో అలానే రెండోది రాద్దాం చూడండి, కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఒకటి గమనించండి, నేను ఇక్కడ ఈ అండర్లైన్ చేసింది గుణిస్తుంది కదా, అటువైపు పంపిస్తే భాగిస్తుంది అనమాట. చూడండి ఒకసారి, సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 1 సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, సేమ్ కొసికెంట్ ప్లస్ కాట్ ఇంటూ ఇక్కడ గుణిస్తుంది, ఇది కుడివైపు పంపించినట్లుగా అయితే భాగిస్తుంది కదా. కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు 1 కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సి ఉందండి, ఏంటంటే ఇప్పుడు సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా విలువ తెలిసింది అనుకోండి, రెండిట్లో ఏదైనా పర్లేదండి, మనం ఒకటి తీసుకోవచ్చు. మీకు ఇది తీసుకుంటున్నాను, ఇక్కడ చూడండి, సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా 1 అయింది అనుకోండి, ప్రాబ్లం లేదు. పి అయితే ప్రాబ్లం. అక్కడ సీకెంట్ ప్లస్ ట్యాన్ ఈక్వల్ టు పి అనుకోండి, సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు పి, అప్పుడు ఇది 1/p అవుద్ది అనమాట. సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 1/p. అలాగే కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఉంది, ఇది ఎక్స్ అయింది అనుకోండి, కొసికెంట్ మైనస్ కాట్ ఏమవుతుంది? అప్పుడు 1/x అవుతుంది అనమాట. సో వీటి మధ్య సంబంధాన్ని మనం అలాగే సందర్భాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. మీకు అప్పుడప్పుడు బిట్స్ వస్తుంటాయి, సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా పి అయినట్లుగా అయితే సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా క్రింది వాటిలో ఏదో గమనించండి. అప్పుడు ఏమని చెప్తాడు? 1/p అనేసి ఏ, బి వచ్చేసి p²/q అనేసి, సి వచ్చేసి p/q అని, డి
ఏది కాదు అని చెప్పడం జరుగుద్ది. అప్పుడు మీరు ఈ నాలుగిటిని స్టడీ చేసాక దీన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. తెలియని సందర్భంలో దీనికోసం ఏదో పెద్ద లెక్కన చేయాల్సి వచ్చేటట్లుగా మనం భావించుకోవాల్సి వస్తుంది అనమాట. సో సీకెంట్ థీటా ప్లస్ tan p అయితే సీకెంట్ థీటా మైనస్ tan 1/p, అలాగే కొసికెంట్ ప్లస్ కాట్ x అయితే కొసికెంట్ మైనస్ కాట్ 1/x అనేది మనం గుర్తుంచుకున్నట్లుగా అయితే మనం దీనికోసం ప్రత్యేకించి లెక్క చేయాల్సిన పని ఉండదు. సో ఇప్పుడు చూడండి, ఇవి మనం గుర్తుంచుకున్నాం. కొన్ని సందర్భాలు ఎదురవుతాయి. ఎలాంటప్పుడు అంటే చూడండి, మీకు ఈ ఫార్ములా ఐడియా ఉంటుంది. a + b హోల్ క్యూబ్ ఈక్వల్ టు a³ + b³ + 3ab ఇంటూ a + b. సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఈ సైన్ కాస్ ఉన్నాయి కదా, ఆ ఐడెంటిటీ దగ్గరికి వెళ్దాం. ఈ సర్వ సమీకరణం ఒకసారి గమనించండి. అందులో సైన్ని మనం ఏ అనుకుంటే a² + b² లాగా ఉంది. అది అంటే ఏ ప్లేస్లో సైన్ థీటా, బి ప్లేస్లో కాస్ థీటా ఉందన్నమాట. సో ఇప్పుడు దాన్ని తీసుకొని మనం ఇక్కడ లెక్క చేద్దాం. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నామంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ క్యూబ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి సైన్ క్యూబ్ థీటా ప్లస్ కాస్ క్యూబ్ థీటా ప్లస్ 3 ఇంటూ సైన్ థీటా 3 ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఇంటూ a + b సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. ఇలాంటి సమస్యలు మనకి ఎప్పుడు రావండి, కాకపోతే చిన్న అడ్జస్ట్మెంట్తో వస్తాయి. సో ఇప్పుడు నువ్వు మొత్తాన్ని ab అనుకున్నావు అనుకో, అంటే sin² థీటాని a, cos² థీటాని b అనుకో, అప్పుడు నీకు లెక్క స్టార్ట్ అవుద్ది అనమాట. ఎట్లా చూద్దాం. చూడండి, ఇక్కడ a ప్లేస్లో sin² థీటా, b ప్లేస్లో cos² థీటా. ఏమైంది అప్పుడు a + b హోల్ క్యూబ్లో ఉంది. ఇది ఇప్పుడు sin క్యూబ్ థీటా అన్నాం కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే sin² థీటా హోల్ క్యూబ్ cos² థీటా, చూడండి ఇక్కడ cos² థీటా హోల్ క్యూబ్ 3 sin² థీటా cos² థీటా, అలాగే ఇక్కడ sin² cos². ఏంటండి ఇది రాసాం ఎక్కడి నుంచి చూడండి, ప్రతి ఏ దగ్గర ఒక sin², ప్రతి బి దగ్గర ఒక cos² రాసాం. అబ్జర్వ్ చేయండి, ఏ దగ్గర sin² మీదన క్యూబ్ ఎప్పటిలాగే, బి దగ్గర cos² క్యూబ్ ఎప్పటిలాగే. సో 3 ఎప్పటిలాగే రాసాం. ఏ బి అంటే sin² ఇంటూ cos², మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి బ్రాకెట్కి బ్రాకెట్, ఏ అంటే sin², బి అంటే cos² రాసాం కదా. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేద్దాం. దీని వాల్యూ చూడండి, లోపల సర్వ సమీకరణం దాని విలువ ఎంత అని చెప్పుకున్నాం, 1 క్యూబ్ అంటే 1 కదా. ఇక్కడ చూడండి sin² హోల్ పవర్ 6 అంటే ఎంత అవుతుంది, క్యూబ్ అంటే 2 ఇంటూ 3 ఏ పవర్ మోల్ పవర్ n, అప్పుడు sin పవర్ 6 థీటా ప్లస్ cos² థీటా హోల్ క్యూబ్ అంటే 2 ఇంటూ 3 కాస్ పవర్ 6 థీటా ప్లస్ ఇక్కడ చూడండి 3 ఇంటూ sin² థీటా ఇంటూ cos² థీటా. బ్రాకెట్లో ఉంది మళ్ళీ సర్వ సమీకరణం 1. సో మిగిలింది ఏంటంటే 1 కూడా మీరు రాయక్కర్లేదు, రాయచ్చుక అవసరం లేదు. సో ఇప్పుడు sin పవర్ 6 ప్లస్ కాస్ పవర్ 6 అయిపోయింది. ఇప్పుడు కానీ ఈ రైట్ సైడ్ ఉంది కానీ లెఫ్ట్ సైడ్ పంపిస్తే మన ఆన్సర్ ఎలా మిగులుతుందట, sin పవర్ 6 థీటా ప్లస్ కాస్ పవర్ 6 థీటా ఈక్వల్ టు, ఇది ఒక్కటే ఉంచాం మిగతా దావతలకు వెళ్ళిపోయింది, 1 - 3 sin² థీటా ఇంటూ cos² థీటా. చూసారా, ఒక లెక్కని సింప్లిఫై చేయాలంటే మనం ఆల్జీబ్రా సూత్రాలను కూడా వాడేటప్పుడు ఈ ఐడెంటిటీస్ మనకి ఉపయోగపడతాయి. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ట్రిగనోమెట్రీలో అదే త్రికోణమితి టాపిక్లో మనకి కోణం విలువ 90 డిగ్రీలకు మించినట్లయితే, సో ఇక్కడ మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. పటంలో చూపినట్లుగా ఒకదానికి ఒకటి లంబంగా ఉన్న 2 అక్షరాలను తీసుకోండి. XY అనుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా పర్లేదు. సరే, తీసుకున్నట్లుగా అయితే ఇప్పుడు ఇక్కడ 0 డిగ్రీలతో ప్రారంభిద్దాం. 0 డిగ్రీలతో ప్రారంభిస్తే ఇది లంబకోణం కాబట్టి ఇది ఎంత అవుతుందండి, 90 డిగ్రీలు. నెక్స్ట్ ఇంకో 90 పూర్తయినాక 180 డిగ్రీలు, ఇంకొక 90 పూర్తయినాక 270 డిగ్రీలు, తర్వాత 360. సో ఇది 4 పాదాలుగా విభజిద్దాం. పేర్లు కూడా రాసుకుందాం. పాదం 1, పాదము 2,
పాదము 3, పాదము 4. దీన్ని మనం ఇంకోలా చెప్పచ్చు. Q1 క్వాడ్రాంట్ అని ఇంగ్లీష్లో అంటారండి. Q2, Q3, Q4 వెళ్ళే దిశ అపసవ్య దిశలో వెళ్ళాం. మన కోణం ఎప్పుడు కూడా ఋణాత్మకంగా ఉండకూడదు కాబట్టి మనం అపసవ్య దిశలో వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ చూశారు కదా. సో ఇప్పుడు కోణాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? కుడివైపు ఉన్న ఎక్స్ అక్షం నుంచి ప్రారంభించి అపసవ్య దిశలో మళ్ళీ అక్కడికే వచ్చి ఒక భ్రమణాన్ని పూర్తి చేశాం. సో ఇప్పుడు ఏం చేస్తాం చూడండి ఒకసారి. ఇక్కడ కోణాన్ని పరిశీలించండి. 0 కంటే ఎక్కువ ఎవరు? తీటా. 90 కంటే తక్కువ. ఎగ్జాక్ట్ వాల్యూస్ మనం తీసుకోవట్లేదు. 0, 90, 180, 270 తీసుకోకుండా అవి తీసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు, వచ్చే సమస్య అయితే ఏం లేదు. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ 90 కంటే ఎక్కువ తీటా విలువ, 180 కంటే తక్కువ. ఇక్కడ చూడండి 180 కంటే ఎక్కువ ఎవరు? తీటా విలువ 270 కంటే తక్కువ డిగ్రీల్లో. ఇవన్నీ డిగ్రీలోనేనండి. నెక్స్ట్ ఇది 270 డిగ్రీల కంటే ఎక్కువ తీటా విలువ, 360 కంటే తక్కువ. సో ఇందులో 360 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి. ఇప్పుడు తీటను ఎలా రాయొచ్చు అంటే 90 కంటే తక్కువ కాబట్టి 90 మైనస్ తీటా అని రాస్తారు. అంటే తీటా విలువ 90 కంటే తక్కువ. ఇక్కడ 90 ప్లస్ తీటా, 90 కంటే ఎక్కువ కదా, 90 ప్లస్, కానీ 180 కంటే తక్కువ. రెండు రకాలుగా రాయొచ్చు. 180 మైనస్ తీటా. ఇక్కడికి వచ్చేసరికి 180 కంటే ఎక్కువ కదా, 180 ప్లస్ తీటా. 270 కంటే తక్కువ, 270 మైనస్ తీటా. ఇది 270 కంటే ఎక్కువ కదా, 270 ప్లస్ తీటా. 360 కంటే తక్కువ కదా, 360 మైనస్ తీటా. తర్వాత చూడండి, ఇక్కడ 360 కంటే ఎక్కువ కదా, ఇది 360 ప్లస్ తీటా. ఓకే, ఇది కోణాన్ని మనం పరిశీలించినట్లుగా అయితే ఇప్పుడు మన త్రికోణమితి నిష్పత్తులు ఇందులో పెడదాం. ఇందులో అన్ని ప్లస్సే, అంటే ఆల్ అన్నీ కూడా ఇందులో ప్లస్. ఇందులో 1వ పాదంలో 0 నుంచి 90 లోపు అన్నీ ప్లస్, 90 నుంచి 180 లోపు సైన్ కానీ కొసీకెంట్ కానీ ప్లస్ పాజిటివ్ అని రాస్తున్నాను. ఆల్ పాజిటివ్. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ రాస్తున్నాను tan ఆర్ కాట్, కొసీకెంట్ ఇక్కడ పాజిటివ్. ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ పాదన చూడండి, కాస్ కానీ సీకెంట్ కానీ పాజిటివ్. చూసాం కదా, ఇక్కడ అన్ని ధనాత్మకం. ఒక సైన్ లేదా కొసీకెంట్ ధనాత్మకం, ఇక్కడ tan లేదా కాట్ ధనాత్మకం, ఇక్కడ కాస్ లేదా సీకెంట్ ధనాత్మకము. ఒకసారి వీటి వివరాలు మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మనం ఇలా రాయాలనుకున్నాం, సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా, అలాగే సైన్ ఆఫ్ 90 ప్లస్ తీటా, కాస్ ఆఫ్ 180 మైనస్ తీటా, కాస్ ఆఫ్ 180 ప్లస్ తీటా, tan ఆఫ్ 270 మైనస్ తీటా, tan ఆఫ్ 270 ప్లస్ తీటా అని కొన్ని చూడాలనుకున్నామండి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సైన్ ఆఫ్ 90 మైనస్ అంటే ఎందులో ఉంటుంది? సో చూడండి, సైన్ ఆఫ్ 90 మైనస్ అంటే 1వ పాదంలో చూస్తాం. సైన్ ఆఫ్ 90 ప్లస్ అంటే ఎందులో చూస్తాం? 90 ప్లస్ 2వ పాదంలో చూస్తాం. కాస్ ఆఫ్ 180 మైనస్ అంటే ఎందులో చూస్తాం? 180 మైనస్ మళ్ళీ 2వ పాదంలోనే చూస్తాం. అదే 180 ప్లస్ అంటే 3వ పాదంకి వెళ్తుంది. tan ఆఫ్ 270 మైనస్ అంటే ఎడమ వైపు, అంటే 3వ పాదంలో. tan ఆఫ్ 270 ప్లస్ అంటే 4వ పాదంలో. సో ఇప్పుడు మనం గమనించాం కదా, ఇక్కడ ఏం చేద్దాం చూడండి. మీకు 90 లేదా 270 ఉంటే ఈ రెండు కోణాలు
బేసి కోణాలుగా భావిస్తారు. అదే 180 లేదా 360 ఉంటే వీటిని సరి కోణాలు అని అంటారు అన్నమాట. ఇప్పుడు బేసి కోణాలు వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటి? బేసి కోణాలు వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏ విధంగా చూడండి, ఇక్కడ రాస్తున్నాను. 90 డిగ్రీలు లేదా 270 డిగ్రీలు ఉన్నప్పుడు సైన్ అన్నాం అనుకోండి, దాని పేరు కాస్గా మారుతుంది. అలాగే కాస్ వస్తే సైన్. సీకెంట్ అన్నాం అనుకోండి, కోసీకెంట్గా మారుతుంది. కోసీకెంట్ అంటే సీకెంట్. ట్యాన్ అన్నాం అనుకోండి, కాట్గా పేరు మారుతుంది. కాట్ ఉంటే ట్యాన్. ఇప్పుడు వీటి గురించి చూద్దాం. సైన్ ఆఫ్ 90 మైనస్ ఎందులో ఉందో ముందు చూసుకోవాలి. ఇక్కడ స్టెప్ 1 ఏంటంటే ఏ పాదానికి చెందినది. సో సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా అనేది 1వ పాదంలో ఉంది. ఎందుకు? 90 కంటే తక్కువ థీటా అని అర్థం, 0 కంటే ఎక్కువ. సో 1వ పాదంలో అన్ని ప్లస్. చూడండి ఇక్కడ గమనించండి, అన్ని ప్లస్ అనేటప్పుడు ఇక్కడ ఏమని చెప్పొచ్చు? గుర్తు ప్లస్. సాధారణంగా ఇక మీద మనం ప్లస్ రాయనవసరం లేదు, మైనస్ అయితే రాస్తాం. సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా ప్లస్. ఇప్పుడు చూడండి, 90 ఉండేటప్పుడు పేరు మారుతుందా? చెప్పాము ఇక్కడ 90 లేదా 270 ఉంటే పేరు మారుతుంది. సైన్ ఎలా మారుతుంది? కాస్. అప్పుడు ఈ ఎందుకు ఇక్కడ చూసామండి, 90 270 చూసిందో 90 270 తీసేయడానికి. ఇక్కడ ఎందుకు చూసామండి పాదాన్ని? ఈ మైనస్ ఉంచాలా వద్దా? అలాగే ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటాయో మారుతాయో చూసాం. సో ఇప్పుడు ప్లస్ అని తేలిపోయింది, సైన్ కాస్ మారిపోయింది, మిగిలిపోయింది థీటా. కాస్ థీటాతో దాని ఆన్సర్ క్లియర్ అయిపోయింది. ఇక్కడికి వద్దాం. సైన్ ఆఫ్ 90 ప్లస్ ఎన్నో పాదం అండి? మొదట చూడండి, 90 ప్లస్ 2వ పాదం. 2వ పాదంలో సైన్ పాజిటివా కాదా? ప్లస్, కనుక గుర్తు ప్లస్ వస్తుంది. తర్వాత 90 ప్లస్ థీటా, 90 అనేటప్పుడు పేరు మారుతుందో మారదా? సైన్కి కాస్ థీటా. ఓకే, ఇప్పుడు చూద్దాం. కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా 2వ పాదం. 180 మైనస్ 2వ పాదంలో కాస్ కాదు, ఒక్క సైన్ కొసికెంట్ వస్తేనే ప్లస్, కనుక మైనస్. ఇందులో లేనిది ఏది వచ్చినా మైనస్. ఇప్పుడు 180 అంటే పేరు మారుతుందంటే మారదు, యాజ్ యూజువల్ కాసే థీటా. సో 180 తీసివచ్చు. గుర్తు చూసి పాదాన్ని చూసి పేరు మారుతుందో చూసిన తర్వాత ఈ 180 90 ఇంక రాయాల్సిన అవసరం లేదు. అలాగే కాస్ ఆఫ్ 180 ప్లస్ ఈ పాదం 3వ పాదం. చూడండి, 180 ప్లస్ అంటే 3వ పాదం. 3వ పాదంలో మనం చూసినాక 180 ప్లస్ థీటాలో మనకి ఇక్కడ ట్యాన్ కానీ కాట్ కానీ తప్ప ఇంకేవి కాదు కాబట్టి ఇది మైనస్. సో కాస్కి 180 అంటే పేరు మారుతుందా అంటే 180 అంటే పేర్లు సరికొని ఉండేటప్పుడు మారవు, అలాగే ఉంచేస్తాం. బేస్కొని ఉండేటప్పుడే పేర్లు మారుతాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? మైనస్ కాస్ థీటా. తర్వాత ట్యాన్ చూడండి, ట్యాన్ ఆఫ్ 270 మైనస్ థీటా. ఇది ఎన్నో పాదానికి చెందిందండి? 3వ పాదం. 270 మైనస్ అంటే 3లో ట్యాన్ పాజిటివ్, సో ట్యాన్కి ప్లస్ గుర్తు వస్తుంది. అలాగే 270 అనేటప్పుడు పేరు మారుతుందా మారదా అంటే 270 అంటే పేరు మారుతుంది, ట్యాన్ కాట్ రావాలి. సో కాట్ ప్లస్ కాట్ థీటా. ఓకే, అలాగే ట్యాన్ ఆఫ్ 270 ప్లస్ అంటే అది పాదం మారిపోయింది. చూడండి, 4వ పాదం. 4వ పాదంలో ట్యాన్ అనేది ప్లస్ కాదు, మైనస్. ఎందుకంటే కాస్ సీకెంట్ తప్ప ఇంకేదైనా మైనస్సే. మైనస్ 270 అంటే పేరు మారుతుంది, ట్యాన్ కాట్. సో కాట్ థీటా. ఈ విధంగా దీన్ని మనం ఉపయోగించుకుంటాం. అయితే ఈ పట్టికని సులభంగా గుర్తుపెట్టుకోవడం ఎలాగా? చూడండి, ఇక్కడ అన్ని ఆల్ కాబట్టి దీన్ని ఏమంటారంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకుని ఒక టెక్నిక్ మీకు ఇక్కడ చెప్తాను. చూడండి, ఆల్ పాజిటివ్. సో దీన్ని ఆల్ అని రాద్దాం, ఆల్. ఈ రెండో దీనికి వచ్చేసరికి ఎస్ మనకు గుర్తుంటే చాలు. సో ఎస్ గుర్తుండరు కాబట్టి సిల్వర్. అలాగే ఇక్కడ ట్యాన్ ఉంది కాబట్టి టీ. ఇక్కడ కాస్ ఉంది కాబట్టి కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్, లేదా ఆల్ స్టూడెంట్స్ టేక్ కేర్, లేదా ఆల్ స్టూడెంట్స్ 10th క్లాస్ అని మనం చెప్పుకోవచ్చు. లేకపోతే ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ. సో ఇది ఎక్కువగా ప్రాచుర్యం పొందిందండి, ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది. అందుకే మీకు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎస్ అంటే సైన్ లేదా దాని తాలూకా వ్యతిక్రమణ కొసికెంట్, ట్యాన్ టీఫర్, సి ఇక్కడ కాస్. ఇలా గుర్తుంచుకోవడం కోసం మీకు ఈ 4 పాదాల గుర్తు ఉంచుకున్నట్లుగా అయితే మీరు సులభంగా ఇటువంటి కోణాలు ఏమైనా వస్తే లెక్కలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
త్రికోణమితిలో సంయుక్త కోణాలు అనే ఒక టాపిక్ని మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మీకు తెలుసు ఆల్రెడీ, కొంతవరకు ఐడియా ఉంది. కాకపోతే ఈ పేరుతో మీకు దాన్ని పరిచయం చేయడం అయితే జరగలేదు. మరి సంయుక్త కోణాలు అంటే ఏంటట చూద్దాం. సంయుక్త అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఏవో కొన్ని కలిసి ఉన్నాయి కోణాలు అనేసి. ఇప్పుడు ఏం చేస్తామంటే కాంబినేషన్ అన్నమాట ఇక్కడ. సో రెండేసి ఒక సెట్గా మనకి పెట్టడం అయితే జరుగుతుంది. కొన్ని సూత్రాలు ఉన్నాయి, మీరు చూడండి, గుర్తుంచుకోవచ్చు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, రెండు కోణాలు చూడండి లోపల, మీకు తెలిసేది సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ రెండు సూత్రాలు మీకు రాస్తాను ఇప్పుడు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. అలాగే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అన్నాం అనుకోండి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇప్పుడు అదొక సెట్. చూడండి, ఇక్కడ ప్లస్ ఉంటే మధ్యలో ప్లస్ వచ్చింది, మైనస్ ఉంటే మధ్యలో మైనస్ వచ్చింది. ఇందులో ఎటువంటి కన్ఫ్యూజ్ లేదు, సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. కాకపోతే ఆర్డర్ సైన్ కాస్ కాస్ సైన్, ఏబి మార్చకూడదు. సైన్ ఏ కాస్ బి, కాస్ ఏ సైన్ బి, అలా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ కాస్తో రాద్దాం. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఇది ఒక సెట్ అన్నమాట. చూద్దాం. కాస్ ఏ కాస్ బి, చూడండి రెండు ఒకేసారి వస్తాయి ఇక్కడ. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, గుర్తు మారింది. నెక్స్ట్ కాస్ ఏ కాస్ బి సేమ్, గుర్తు మార్చాలి, ప్లస్ సైన్ ఏ సైన్ బి. చూశారు కదా, ఇది ఒక సెట్. నెక్స్ట్ ట్యాన్తో చూద్దాం. ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి, ట్యాన్ ఆఫ్ ఏ మైనస్ బి. చూడండి, ఇక్కడ ఇది భిన్నంగా వస్తుంది. ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి. రెండో ఫార్ములా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా సేమ్ అలాగే రాసేయండి, బట్ గుర్తు ఏది ఉంటే అదే రాయండి పైన. ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి బై 1 ప్లస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. సో చూడండి, ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, ఇక్కడ మైనస్. మైనస్కి రివర్స్ అవుతాయి రెండు కూడా, మైనస్ ప్లస్. సో ఇది రివర్స్ చేస్తే ఈ రెండో సూత్రం మీకు వచ్చేసినట్టుగా. సో ఈ సూత్రాలను గుర్తుంచుకున్నట్లుగైతే లెక్కలు మనకి చాలా సులభంగా అవుతాయండి. ఒక్కసారి గమనించండి, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అన్నాం అనుకోండి, ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ చూడండి, ప్లస్ ఆర్ మైనస్ అన్నాం అనుకోండి, మైనస్ ఆర్ ప్లస్. ఇక్కడ చూడండి, ప్లస్ ఆర్ మైనస్ అన్నాం అనుకోండి, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ మైనస్ ఆర్ ప్లస్. సో ఇక్కడ మరి రాయాల్సిన మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ దీన్ని బట్టి ప్లస్ ఉండేటప్పుడు ఆ బ్లూ సింబల్సే మీరు తీసుకోండి, మైనస్ ఉండేటప్పుడు రెడ్ సింబల్స్ తీసుకోండి. సరిపోయింది. కంపేర్ చేయండి ఒకసారి. ఏ మైనస్ బి, మైనస్ దగ్గర ప్లస్ వచ్చింది రాలేదా? ప్లస్ దగ్గర చూడండి, ఇక్కడ మైనస్ రెడ్ ఉంది, ఇక్కడ రెడ్ సరిపోయింది, ఇక్కడ రెడ్ సింబలే వాడాలి మైనస్. సో ఇక్కడ కూడా అంతే. రెండు సూత్రాలు కలిపేసాను ఇప్పుడు మీకు. అంటే ఇప్పుడు రెండు సూత్రాలు ఇంకా లేవు మీ దృష్టిలో. ఆ రెండు కలిపి ఒకే సూత్రం అయిపోయింది ఆ పైన ఉన్నది. అలాగే ఇక్కడ రెండు సూత్రాలు ఒకే సూత్రం అయిపోయింది పైన ఉన్నది. ఇక్కడ సూత్రాలు కూడా ఒకటి. ఇప్పుడు 3 సూత్రాలే మనకి, 6 సూత్రాలు కావు. గుర్తు ఈజీగా పెట్టుకోవచ్చు. గుర్తులు ఎలా మారే చూడండి. ప్లస్ ఆర్ మైనస్ గుర్తులు మారు. ప్లస్ ఆర్ మైనస్, మైనస్ ఆర్ ప్లస్ గుర్తులు వ్యతిరేకమైన. ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఆర్ ప్లస్ రివర్స్ అయింది. చూసారా? ఇది మనకి సంయుక్త కోణాలు. అలాగే ఈ సంయుక్త కోణాలను గుర్తుపెట్టుకున్న తర్వాత మనం వీటి మీద లెక్కలు చేసేటప్పుడు 45 డిగ్రీలు 30 డిగ్రీలు లేదా 45ని 30 ప్లస్ 15గా ఇచ్చేటప్పుడు లెక్కలు చేసుకోవడానికి ఇవి సులభతరంగా ఉంటాయి. 30 మైనస్ లేదా 45 మైనస్ 30 వేస్తే 15 డిగ్రీల విలువ తెచ్చుకోవచ్చు. ఆల్రెడీ మీకు పట్టికలో నేను రాసేసాను 15 డిగ్రీలు 70 డిగ్రీలు ఏ రకంగా వస్తాయండి. సో అలాంటివి చేసుకోవడానికి లెక్కలకి సంయుక్త కోణాలు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో గుణిజ ఉపగుణిజ కోణాలను కూడా ఉన్నాయి. ఇవి చెరిపేసి మీకు అవి ఇప్పుడు రాస్తున్నాను. గుణిజ ఉపగుణిజ కోణాలు. చూడండి, ఇక్కడ గుణిజ ఉపగుణిజ కోణాలు.
ఈ గుణిజ ఉపగుణిజ కోణాలు మీకు తెలిసినవే, కానీ వీటి మీద మీకు పూర్తి వివరాలు లేవు. అందుకనేసి మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నాను, చూసుకోండి. ఇది ఎలాగ ఉంటుందంటే sin 2a అంటే 2 sin a cos a ఫార్ములా అండి. ఇది ఎలాగైనా చూడండి, sin 60 డిగ్రీలు ఉందనుకోండి, 2 sin 30 ఇంటూ cos 30 అనమాట. ఒకసారి చెక్ చేస్తాను మీ గురించి. sin 60 డిగ్రీలు అంటే sin 2 ఇంటూ 30 డిగ్రీలు, sin 2a అలా రాశాను అనమాట నేను. ఏ అంటే అక్కడ 30 డిగ్రీలు అండి. ఏ ఈక్వల్ టు 30 డిగ్రీలు కోణం అనుకుంటే 2 60 డిగ్రీలు సరిపోయింది కదా. ఇప్పుడు రైట్ సైడ్ ఏమవ్వాలి, 2 ఇంటూ sin a అంటే sin 30 డిగ్రీలు ఇంటూ cos a ఉంది, cos 30 డిగ్రీలు. చూడండి, 2 ఇంటూ sin 30 1/2, cos 30 √3/2. ఇప్పుడు మీకు sin 60 వాల్యూ ఎంత రాసుకోండి దగ్గర. sin 60 √3/2, 2కి 2 క్యాన్సిల్ అయితే వచ్చిందా రాలేదా చూడండి. సో ఈ విధంగా మనకి ఈ గుణిజ ఉపగుణిజ కోణాలు ఉపయోగపడతాయి. మీరు అనుకోవచ్చు, మాకు 30 60 తెలిసిందే కదా, మరి సూత్రం ఎందుకు అనేసి. ఇక్కడ విషయం ఏంటంటే 45 అలాగే 60 కలిపిన ఒక 60 45 105 డిగ్రీలు అడిగితే ఇలా చేసేస్తే అయిపోతుంది అనమాట. సులభంగా మనం లెక్క చేసుకోవచ్చు. 105 డిగ్రీల వాల్యూ ఎంతో అని కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే, ఇలా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు sin 115 ఎంత అంటే 2 sin a cos సెట్ చేసుకొని రాసేస్తాం. ఓకే, ఆ విధంగా మనం రాయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. cos 2a, దీనికి చాలా సూత్రాలు ఉన్నాయండి. 1 - 2 sin square a, 2 cos square a minus 1, cos square a minus sin square a, 1 minus tan square a by 1 plus tan square a. చూసారా, కాస్కి ఎన్ని సూత్రాలు ఉన్నాయి అంటే మనం 1 - 2 sin square a చేసేవచ్చు, 2a వస్తుంది. 2 cos square a minus 1 చేసేవచ్చు, cos square a minus sin square a చేసేవచ్చు. ఇలా ఏదైనా చేసుకొని మనం cos 2a విలువ తెప్పించుకోవచ్చు. tan 2a 2 tan a by 1 minus tan square a. దీని నుంచి ఒక సూత్రము సైన్కి కూడా మనం రాయొచ్చు. 2 tan a by 1 plus tan square a చేస్తే చూడండి, ఇక్కడ మైనస్ ఉంటే tan 2a విలువ వస్తుంది, ప్లస్ ఉంటే sin 2a విలువ వస్తుంది. పొరపాటున గుర్తు తప్పేస్తే వాల్యూ ఇంకో ఫార్ములా అవుతుంది. సో అందుకని ఈ రెండు ఫార్ములా సైన్ కనుక్కోవడానికి, ఈ ఫార్ములా tan కనుక్కోవడానికి. సో దీని నుంచి చూడండి, ఈ రెండింటిని ఉపయోగించి తెప్పిన 1 minus tan square by 1 plus tan square రావడం అయితే జరిగింది. ఎలాగా చూద్దామా, sin 2a అన్నాము, tan 2a అన్నాము, ఇలా రాస్తాను నేను. sin 2a by cos 2a ఎంత అండి, tan 2a కదా. సో ఇప్పుడు మీకు cos 2a కావాలి అంటే అటువైపు cos 2a పంపించండి. అప్పుడు ఏమవుద్ది, సైన్కి tan భాగిస్తుందా భాగించదా, sin 2a by tan 2a. sin 2a అన్నప్పుడు sin 2a ఫార్ములా మీకు ఏది తెలిసింది, 2 tan a by 1 plus tan square a by 1 plus tan square a. ఇక్కడ చూడండి, 2 tan a by 1 minus tan square a. దీని భిన్నం తిరిగేయాలి కదా, మొత్తం భిన్నం పైకి వెళ్ళి తిరగబడుతుంది కదా. 2 tan a by 1 plus tan square a into 1 minus tan square a by చూడండి ఇది 2 by 2 tan a. సో రెండు 2 tan aలు క్యాన్సిల్ అవుతాయండి, మిగిలిపోయింది 1 minus tan square by 1 plus tan square. ఈ విధంగా మనకి ఇవి గుణిజ ఉపగుణిజ కోణాలు. ఇవి కాకుండా మరికొన్ని మీకు ఎడిషనల్గా ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, నాకు sin 3a కావాలి ఇప్పుడు, అలాగే cos 3a కావాలి, అలాగే tan 3a కావాలి. ఈ మూడు సూత్రాలు మనం ఇప్పుడు కొత్తగా నేర్చుకుందాం. ఇక్కడ 3 sin a minus 4 sin cube a. చూసారా, సైన్ వాల్యూ తెలిసి దాన్ని క్యూబ్ చేసేవచ్చు, సైన్ వాల్యూ తెలిసి దానికి ఇంటూ చేసేవచ్చు. ఒక ఏ వాల్యూ దానికి 3 కోణాన్ని చెప్పవచ్చు. అలాగే cos 3 అంటే 4 cos cube a minus 3 cos a. ఇది 3 అండి, 3 cos a, 4 cos cube a minus
3 cos A. tan 3 కావాలనుకోండి 3 tan A మైనస్ tan cube A by 1 మైనస్ 3 tan square A. సో ఈ విధంగా మనం గుణిజ ఉపగుణిజ కోణాన్ని సూత్రాలుగా వాడుకోవచ్చు. వీటిని మీరు ఏం చేస్తారంటే ఒక సిస్టమేటిక్గా ఒక దగ్గర నోట్స్ రాసుకొని గుర్తుపెట్టుకున్నట్లుగా అయితే మనం వీటిపైన వచ్చే లెక్కల్ని ఇప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ట్రిగనోమెట్రీలో ఉండే ప్రాబ్లమ్స్ని చేయడానికి ఈ ఫార్ములాస్ కానీ మీకు వచ్చినట్లుగా అయితే సులభతరంగా సాధించవచ్చు. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా 10th క్లాస్ లెవెల్లో ఇచ్చినట్టుగా అయితే అది హార్డ్గా ఇచ్చినా మీకు ఏమీ కాదనమాట. ఈ విధంగా మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఓకే.